హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్లో 4000 వాచ్ అవర్స్ ఫాస్ట్గా రావడానికి కొన్ని టిప్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటీ కంటెంట్. ఇందులో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకోవాలి. ఎక్కువ మంది ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి వీడియో క్వాలిటీ. వీడియో క్వాలిటీ అనేది బాగుండాలి. థర్డ్ వన్ సౌండ్. ఆడియో క్లియర్గా ఉండాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రెగ్యులర్ అప్లోడ్స్. మీరు ఫిక్స్ చేసిన టైమింగ్లో ప్రతి వారం లేదా ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయండి. ఒకవేళ సిరీస్ క్రియేట్ చేయండి. ఒక టాపిక్పై వీడియోలు సిరీస్ చేయడం వల్ల ఆడియన్స్ కొనసాగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. థర్డ్ వన్ ఎంగేజ్మెంట్ పెంచడం. థంబ్నెయిల్స్ ఆకట్టుకునేలా ఉండాలి. ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉపయోగించండి. కాల్ టు యాక్షన్. వీడియోలో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అని చెప్పడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్. యూజర్తో ఇంటరాక్ట్ అవ్వండి. ఫోర్త్ వన్ లైవ్ స్ట్రీమ్స్ అండ్ ప్రీమియర్స్. లైవ్ స్ట్రీమ్స్ చేయడం వల్ల చాలామంది ఎక్కువసేపు మీ వీడియో చేస్తారు. ప్రీమియర్స్ సెట్ చేయడం వల్ల ఆడియన్స్ ముందుగానే అలర్ట్ అవుతారు. ఫిఫ్త్ వన్ లాంగ్ ఫామ్ కంటెంట్. 10 నిమిషాలకు పైగా ఉండే వీడియోలు ఎక్కువ వాచ్ టైంని జనరేట్ చేస్తాయి. వీడియో ఇంట్రెస్టింగ్ ఉండేలా ఎడిట్ చేయండి. సిక్స్త్ వన్ సోషల్ మీడియా ప్రమోషన్. మీ వీడియో లింక్స్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్లో షేర్ చేయండి. నెట్వర్క్ను ఉపయోగించుకుని మీ ఛానల్ని ప్రచారం చేయండి. సెవెంత్ వన్ ట్రెండింగ్ టాపిక్స్ కవర్ చేయండి. ట్రెండింగ్ టాపిక్స్, ఛాలెంజెస్ లేదా లేటెస్ట్ న్యూస్ గురించి వీడియోలు చేయండి. ట్రెండ్స్ ఫాలో అవ్వడం వల్ల వీడియోలు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎయిత్ వన్ ప్లేలిస్ట్ యూస్ చేయండి. మీ వీడియోలను సంబంధిత ప్లేలిస్ట్లో ఆర్గనైజ్ చేయండి. ఆడియన్స్ ఒక వీడియో చూశాక మిగతా వీడియోలు కూడా చూసేలా ప్రోత్సహించండి. నైన్త్ వన్ కొలాబరేషన్స్. ఇతర యూట్యూబర్స్తో కలిసి పనిచేయండి. ఇది కొత్త ఆడియన్స్ను పొందడానికి ఉపయోగపడుతుంది. 10th వన్ ఎనలైటిక్స్ ఫాలో అవ్వండి. యూట్యూబ్ స్టూడియోలో ఎనలైటిక్స్ చూస్తూ మీరు ఏ వీడియోకి ఎక్కువ రీచ్ వచ్చిందో ఆ బేస్ మీద మీ సెకండ్ వీడియో ప్లాన్ చేయండి. మీరు ఒకసారి వైరల్ అయ్యే మంచి కంటెంట్ క్రియేట్ చేస్తే వాచ్ అవర్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. కానీ పట్టుదల, క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.